ప్రపంచ చరిత్ర కేవలం కాలక్రమం కాదు. అది అనేక మహాసంగ్రామాల సమాహారం. ప్రతి యుద్ధం ఒక సామ్రాజ్యాన్ని కూల్చితే మరొక కొత్త శకాన్ని సృష్టించింది. ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ కురుక్షేత్రం వేరు. అది కేవలం భూమి కోసం జరిగిన పోరాటం కాదు. ధర్మానికి, అధర్మానికి జరిగిన యుద్ధం. అయితే ఈ మహావృక్షానికి బీజం ఎక్కడ పడింది? ఒక తండ్రి కోరిక మరియు ఒక కొడుకు ప్రతిజ్ఞ కోట్లాది మంది మరణానికి ఎలా దారితీశాయి? ఈరోజు మహాభారతం సిరీస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రేమ వల్ల ఒక రాజు తన రాజ్యాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ ప్రేమ అతని 7 కొడుకుల ప్రాణాలు తీసేసింది. ఒక తండ్రి హృదయం ప్రతిసారి అగ్నిపర్వతం బద్దలైనట్టు చీలిపోయేది. కానీ అతను ఏడవలేకపోయాడు. ఇలాంటి హృదయ వేదన గల కథ మహాభారతంలో మొదటిది. అదే శాంతనుడు మరియు గంగాదేవి అపూర్వ ప్రేమ కథ. హస్తినాపురం రాజ్యాన్ని పాలించే రాజు శాంతనుడు. చంద్రవంశంలో పుట్టిన ఆయన ధర్మపరుడు. ప్రజలు ఆయన్ని చాలా ప్రేమించేవారు. యుద్ధంలో ధైర్య సాహసాలు చూపేవాడు. ఎప్పుడైనా అలా వేటకు వెళ్తే గంగానది తీరంలో గడిపేవాడు. ఒకరోజు శాంతనుడు గంగానది ఒడ్డున నడుస్తూ ఉండగా ఒక అపూర్వ సుందరి అక్కడ కనిపిస్తుంది. ఆమె అందం చూసి శాంతనుడు హృదయం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆమె శరీరం నుంచి వెలువడే కాంతి, ఆమె కళ్ళల్లో మెరుపులు చూసి ఆమె సాధారణ స్త్రీ కాదని ఆయనకు అర్థమైంది. శాంతనుడు ఆమె దగ్గరికి వెళ్లి, దేవి, నీ అందం చూసి నా హృదయం ఆకర్షితమైంది. నా రాజ్యం, నా సంపద, నా ప్రాణం అంతా నీదే. నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ మెల్లగా నవ్వి, శాంతన రాజా, నేను గంగాదేవిని. నీ ప్రేమను అంగీకరిస్తాను. కానీ నాకో షరతు ఉంది. నేనేం చెప్పినా, ఏ పని చేసినా నువ్వు ఎప్పుడు, ఎందుకని ప్రశ్నించకూడదు. ఒక్కసారి అడిగినా నేను వెంటనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెప్తుంది. ప్రేమలో తెలివి కోల్పోయిన శాంతనుడు, నీ షరతుకు నేను అంగీకరిస్తాను. నిన్నెప్పుడూ ప్రశ్నించననే మాట ఇస్తాడు. అలా అంగీకరించాక వారి వివాహం జరిగింది. గంగాదేవి శాంతనుడితో సుఖంగా జీవితం గడపసాగింది. రాజు సంతోషంగా ఉన్నాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కొంతకాలం తర్వాత గంగాదేవికి ఒక కుమారుడు జన్మించాడు. అందమైన బిడ్డ. శాంతనుడు చాలా సంతోషపడ్డాడు. కానీ జనమైన కొద్ది రోజులకే గంగాదేవి ఆ బిడ్డను తీసుకొని గంగానది ఒడ్డుకు వెళ్లి బిడ్డను నీటిలో ముంచేసింది. శాంతనుడు ఆ దృశ్యం చూసి షాక్కయ్యాడు. గుండెలు గుబేలను కొట్టుకున్నాయి. ఏమిటిదని అరవాలపించింది. కానీ ఆమిచ్చిన షరతు గుర్తు వచ్చింది. కాబట్టి మౌనంగా ఉండిపోయాడు. ఇలాగే రెండో కుమారుడు, మూడో కుమారుడు, 4, 5, 6, ఏడో కుమారులు కూడా జన్మించారు. ప్రతిసారి గంగాదేవి వాళ్ళను నదిలో ముంచేసేది. శాంతనుడి హృదయం ప్రతిసారి ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు చీలిపోయేది. రాజు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఒక్కసారి కూడా ఎందుకు అని అడగలేదు. ఏడవ కుమారుడు కూడా ఇలాగే మునిగిపోయాక హస్తినాపురం రాజ్యంలో గుసగుసలు మొదలయ్యాయి. ప్రజలు, మంత్రులు రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు ఏం చేస్తున్నాడు? తన కొడుకులను చంపడానికి భార్యను అనుమతిస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు. కానీ శాంతనుడు ఏమీ మాట్లాడలేదు. తన హృదయ బాధను ఒంటరిగా మోస్తూ ఉన్నాడు. ఇలా 7 కొడుకులు పోయాక ఎనిమిదవవాడు జన్మించాడు. అందం, తేజస్సు అపూర్వంగా ఉన్న ఆ బిడ్డను చూసి శాంతనుడికి చాలా ఆనందం కలిగింది. కానీ గంగాదేవి మళ్ళీ ఆ బిడ్డను తీసుకుని నది వైపు వెళ్తుంటే శాంతనుడు ఆమెను ఆపేశాడు. ఆపు గంగా! ఈ బిడ్డని చంపకు. నువ్వేం చేస్తున్నావు? ఎందుకిలా చేస్తున్నావని ఆవేశంగా అడిగాడు. గంగాదేవి మెల్లగా నవ్వి రహస్యం వెల్లడించింది. రాజా, నేను గంగాదేవిని. ఈ 7గురు కొడుకులు కూడా సాధారణ మానవులు కాదు. వాళ్ళు 8 వసువులు. ఒక ఋషి శాపం వల్ల వాళ్ళు మానవ జన్మ తీసుకోవాల్సొచ్చింది. నేను వాళ్ళని నా కుమారులుగా కని 7గురిని వెంటనే శాపం నుంచి విముక్తి చేసి స్వర్గానికి పంపించాను. కానీ 8వ వాడు పూర్తి శాపం అనుభవించాలి. అందుకే అతడు భూమిపై ఉండాలి. నువ్విప్పుడు షరతు ఉల్లంఘించావు కాబట్టి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి, ఈ బిడ్డని నేను నా వద్ద పెంచి అస్త్రశస్త్రాలు నేర్పి సమయం వచ్చినప్పుడు నీకు అప్పగిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాటలు చెప్పి గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని గంగానదిలో కలిసిపోయింది. శాంతనుడు ఒంటరిగా నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. తన ప్రేమ, తన 7 కొడుకులు, తన సంతోషం అంతా గంగానదిలో కలిసిపోయిందని బాధపడుతున్నాడు. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రేమలో షరతులు పెట్టుకోవడం కొన్నిసార్లు అవసరం. కానీ ఆ షరతులు మన తెలివిని మందగించకుండా చూసుకోవాలి. త్యాగం గొప్పది. కానీ ఆ త్యాగం ఎంత బాధాకరంగా ఉంటుందో శాంతనుడు హృదయం చెప్తుంది. మరి 8వ కుమారుడు ఎవడు? అతను ఎలా పెరిగాడు? ఒక్కసారి ఆ కుమారుడు తన తండ్రిని కలవడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ మహాత్యాగి ఎవరు? ఆయన పేరేమిటి? ఆ కథ తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతం సిరీస్ ఎపిసోడ్ 2లో కలుద్దాం. బాయ్.